హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశీ. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూసారు కదా. ఆ వీడియో ఏంటిదంటే బోనాల పండుగ రాబోతుంది కదా, దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. బోనాల పండుగ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఏమేమి యూజ్ చేశాను, ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్ట్ యాప్ కావాలి కదా, ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు జాయిన్ కావాలని బటన్ వస్తుంది. జాయిన్ కావాలని అప్పుడు కైన్మాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకేం ఆలోస్తాం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే కైన్మాస్ట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను క్లిక్ చేసిన యాప్ని క్లిక్ చేయగానే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ 169 ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోవాలి ఈ బ్యాక్గ్రౌండ్. నేను డ్రాగ్ చేసుకుంటున్నా. స్క్రీన్ పైన చూస్తారు కదా, అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నాక దీనిపైన బ్యాక్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. లాస్ట్ ఉంటున్నాం కదా, మీ ఫింగర్తో ఇట్లా అనండి, ముందుకు వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లింకింగ్ అవుతుంది ఆ టెంప్లెట్. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయండి. పైన మీడియా పైన క్లిక్ చేసినాక ఇప్పుడు ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ టెంప్లెట్ పైన ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ పెద్ద బాక్స్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. బ్యాక్ వస్తారు. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్, బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ లైట్ ఉన్న ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వస్తారు. మళ్ళీ క్లిక్ చేయండి. బ్యాక్ ప్లే చేస్తాను. ఈ విధంగా బ్లింకింగ్ అవుతాయి. మళ్ళీ మొత్తం ముందుకు వచ్చేసి మళ్ళీ ఇంకో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో, అది కూడా బ్లింకింగ్ అవుతాయి. 2 కలర్స్ పైకి కిందికి లైట్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ దీనిపైన ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా టెంప్లెట్ వచ్చేస్తుంది. స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ పెద్ద బాక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ పైన బటన్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి మళ్ళీ లైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టండి. మళ్ళీ బ్యాక్ కొట్టండి. ఇది కూడా ప్లే చేసి చూపిస్తాం. ఈ విధంగా బ్లింకింగ్ అయితే మళ్ళీ మొత్తం ముందుకు వచ్చేసి ఇప్పుడు ఒక పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దేవుడి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. టెంప్లెట్ ఎంత వరకు ఉంది అంతవరకు డ్రాగ్ చేసుకోండి. స్క్రీన్ పైన చూస్తారు అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ని సైజ్ కొంచెం చిన్నగా చేసి ఇలా పెట్టాను. కరెక్ట్ పెట్టినాక ఇలా పైన యానిమేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇంకా ఫస్ట్ మంది ఇది క్లిక్ చేయాలి. యానిమేషన్ క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకోండి. 2 మినిట్స్ పెట్టుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ప్లే చేస్తున్నా. యానిమేషన్ ఎక్కడైపోయి 2 మినిట్స్ కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు దేవుణ్ణి మొక్కుతున్నట్టు ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీ ఇమేజ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు.
లేకపోతే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఫొటోస్ అయినా డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే దాని గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో ఇచ్చినాక ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ పిఎన్జి పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నా, అదే విధంగా డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేసేసిన. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇటు జరపండి. ఇటు జరిపి ఇటు సైడ్ పెట్టండి. ఇటు పెడతారు కదా, ఇప్పుడు ఈ లేయర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి స్క్రోల్ ఆన్ చేసిన ఈ సెకండ్ ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇట్లా దీనిపైన క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. ఇప్పుడు ప్లే చేస్తున్నా, ఈ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 4 minutes దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పోతరాజ్ పేజ్ పైన క్లిక్ చేయాలి. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేస్తూనే ఉండాలి. డ్రాగ్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. డ్రాగ్ చేసినాక ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం సైజ్ పెంచుకొని ఇటు పెట్టండి. ఇమేజ్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఇమేజ్ పైన యానిమేషన్ చేయాలి. దానికోసం ఇమేజ్ పైన క్లిక్ చేయండి. యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. టైం లైన్ 2 పెట్టుకోండి. ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. ప్లే చేస్తున్నా, యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 8 minutes దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు బోనాలు ఎత్తుకునే ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఉన్న ఇమేజ్ అయినా యాడ్ చేసుకోండి. ఇది కావాలనుకుంటే ఈ ఇమేజ్ యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేస్తున్నాను, మీరు కూడా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ సైజు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్నాక మళ్ళీ యానిమేషన్ పైన క్లిక్ చేయాలి. స్క్రోల్ ఆన్ చేసి ఈ సెకండ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. 2 పెట్టుకున్నాక బ్యాక్ కొట్టాలి ఫ్రెండ్స్, బ్యాక్ వస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నా, ఏ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 8 minutes దగ్గర కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈ టెక్స్ట్ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసుకుంటున్నా అదే విధంగా. ప్లస్ డ్రాగ్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లేయర్ని 7 minutes దానికి జరిపినాక ఇది లాగేలాగా ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ చేసి ఇంక్రీజ్ చేసి ఇట్లా అనండి పైకి, ఇంకా పైకి అనండి. పైకి అంటుంటే మొత్తం కనిపించకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది, కీ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీ థంబ్ ఫింగర్తో మెల్లగా ఇట్లా అనండి. ఇట్లా అన్నాక ఇక్కడ లాగేలా ఉంటుంది, దాన్ని ఇట్లా అనండి. ఇట్లా అంటే పెద్ద అవుతుంది, ఇట్లా అంటే చిన్న అవుతుంది. చిన్నగా చేసుకోవాలి. ఇంత చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ బటన్ కొట్టేసి ప్లే చేసి చూపిస్తా. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మీ థంబ్ ఫింగర్తో ఇట్లా అంటే మొత్తం ముందుకు వచ్చేస్తుంది. వచ్చేసినాక ఇప్పుడు ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ పైన జస్ట్ క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే స్క్రోల్ డౌన్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బాక్స్ ఇది మళ్ళీ పెద్ద బాక్స్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ కొట్టండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక దీనిపైన క్లిక్ చేయండి. బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సెకండ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఈ ఫ్రంట్ దీనిపైన క్లిక్ చేయాలి. ఫ్రంట్ ఆప్షన్ బ్యాక్ ఉంటే బ్యాక్ యానిమేషన్ వస్తుంది, ముందు రాదు ఫ్రెండ్స్. అందుకే దీని 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫ్రంట్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తా ఫ్రెండ్స్, వీడియో చూడండి. వీడియో ఎట్లా వచ్చిందండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సెట్టింగ్ చెప్తా. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేసి మిడిల్లో వీడియో పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఏం ఉపయోగం అంటే ఫస్ట్ ఇట్లా బ్లాక్ వస్తుంది, బాగుంటుంది ఎఫెక్ట్. ఒకవేళ వద్దనుకుంటే సెట్టింగ్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. నేనైతే ఆన్ చేసుకుంటా. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన ఇట్లా డౌన్లోడ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇట్లా మౌస్ దాంట్లో ఒకటి చూపిస్తున్నా చూడండి స్క్రీన్ పై. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా రేషియోస్ అడుగుతుంది. 1080p పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకోండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మౌస్ లాంటి రూపుతో గమనించండి. స్క్రీన్ ఇట్లా మౌస్ లాంటి చెప్తున్నా ఇక్కడ అవుతుంది కదా ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడ అవుతుంది కదా, ఈ లాస్ట్లో కూడా అవుతుంది, గమనించండి. మొత్తం అయితే 100% సేవ్ అవుతుంది మీ ఫోన్లో. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేసేస్తున్నా. ఒకవేళ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మళ్ళీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో వేస్తా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో వీడియోని. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే ఫాలో కావండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.